ఓకే నానా, ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ఎయిర్, విండ్ అండ్ సైక్లోన్స్. మనం ఇప్పటి వరకు 7 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనం ఈరోజు 8th లెసన్ స్టార్ట్ చేసుకుంటున్నాం నాన్న. ఎయిర్, విండ్ అండ్ సైక్లోన్స్. అసలు ముందు ఈ హెడ్డింగ్ గురించి చూద్దాము. ఎయిర్ అంటే ఏంటి, విండ్ అంటే ఏంటి, సైక్లోన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఎయిర్, ఎయిర్ అంటే గాలి. మన చుట్టూ ఉంటుంది గాలి అనేది, మన చుట్టూ ఉంటుంది. మనం బ్రీత్ చేస్తూ ఉంటాం, మనం ఎక్సెల్ చేస్తాం, ఇన్హేల్ చేస్తాం ఎయిర్ ని. మనకి అందరికి మనం వితౌట్ ఎయిర్ మనం బ్రతికుండగలమా అంటే నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం నీడ్స్ ఎయిర్. మనం గాలి పీల్చుకోవాలి. గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని అంటే మొత్తం గాలిని మనం పీల్చుకుంటాం. అందులో మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ని మనం వాడుకుంటాం. తర్వాత కార్బన్ డైఆక్సైడ్, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మన బాడీలో ఉన్నది మొత్తం కూడా ఎక్సెల్ చేస్తాము. ఈ ప్రాసెస్ అంతా రెస్పిరేషన్ అంటాం నాన్న. అంటే ఎయిర్ ని నిర్వచిస్తూ నేను ఈ ప్రాసెస్ ని చెప్పాను. ఎయిర్ అనేది మనకి స్టాటిక్ గా ఉండదు, ఎప్పుడు ఒకే చోట ఉంటుందంటే లేదు, ఇట్స్ మూవింగ్ అనమాట. మనకి మూవింగ్ ఎయిర్ నే విండ్ అంటాం నాన్న. మూవింగ్ ఎయిర్ నే ఒక చోట నుంచి ఇంకో చోటికి కదిలేటువంటి గాలినే మనం విండ్ అంటాము. మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. సైక్లోన్స్ అంటే తుఫాన్లు అంటాము. తుఫాన్లు అనేవి చాలా మనకి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఈ రోజు చూసుకున్నట్టయితే నిన్నటి వరకు కూడా మనకి వాతావరణం అంతా చాలా వేరుగా ఉంది. నివార్ తుఫాన్ వచ్చిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. రేపు మళ్ళీ డిసెంబర్ 2వ తారీఖున వేరే ఇంకో తుఫాన్ ఉందని చెప్పేసి, డిసెంబర్ 7న ఇంకో తుఫాన్ ఉందని చెప్పేసి వెదర్ ఫోర్కాస్టింగ్ లో మనం చూసాం. వెదర్ అండ్ క్లైమేటింగ్ లో నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. వాట్ ఈస్ వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి, వెదర్ రిపోర్ట్ అంటే ఏంటి, అది ఎలా చూస్తాము అనేది కూడా మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్న. ఓకే, లెట్స్ మూవింగ్ టు ద లెసన్ లోకి వెళ్దాం నాన్న. విండ్స్, స్ట్రోమ్స్ అండ్ సైక్లోన్స్. మనకి విండ్ అంటే నేను చెప్పాను చూడండి అమ్మ, కింద ఎలా మూవ్ అవుతుందో. మూవింగ్ ఎయిర్ ఇస్ నథింగ్ బట్ విండ్ అన్నమాట. ఇక్కడ సైక్లోన్స్ అంటే తుఫాన్లు అంటాం. చూడండమ్మా, వాతావరణం ఇక్కడ మనకి ఇట్లా చూస్తూ ఉంటాం. వెదర్ ఫోర్కాస్టింగ్ లో మనకి సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండం ఏర్పడింది, అందువల్ల మనకి తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఇవి స్ట్రోమ్స్ అన్నమాట. వీటిని స్ట్రోమ్స్ అంటాము. దిస్ ఇస్ ద విండ్. చూడండమ్మా, మనకి అనంతపురంలో ఎక్కువగా మనం ఈ విండ్ ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేస్తాం. మనం బాగా గమనిస్తూ ఉంటాము. అనంతపురంలో ఇక్కడ ఈ విండ్ ఎనర్జీని ఉపయోగించి కరెంట్ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అవి టర్బైన్స్ అనేవి ఎలాగా రొటేట్ అవుతాయి అంటే విండ్ మూలంగా. ఆ విండ్ అనేది ఆ టర్బైన్స్ రొటేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ విండ్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. అంటే నేను జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద విండ్ అనమాట. విండ్ గురించి చెప్పాలని చెప్పేసి మీకు ఇక్కడికి ఉన్న నార్మల్ సిచ్యువేషన్ కి కన్వే చేస్తున్నాను అది. Okay, let's moving to the lesson. We know that when we ride on a bicycle in the direction of the wind, it is easy to ride the bicycle. But when we go opposite to the direction of the wind, it's very hard and we may tire easily. అంతే కదా. ఇప్పుడు మనం సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు విండ్ కి మనం వెళ్ళే దారిలో విండ్ డైరెక్షన్ గా ఉన్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. మనం నార్మల్ ఉన్నటువంటి ఎనర్జీని మనం ఆ దారిలో వెళ్ళడానికి ఎంత ఎనర్జీని అయితే ఉపయోగించాలో అంత ఎనర్జీతోనే మనం బైసికల్ నడపగలుగుతాం. కానీ మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో కనుక విండ్ డైరెక్షన్ ఉన్నట్లయితే మనం ఎక్కువ ఇంకా డబల్ ఎనర్జీని ఉపయోగించాల్సి ఉంటుంది ఆ బైసికల్ ని రైడ్ చేయడం కోసం. ఆ బైసికల్ ని మనం ఇంకా చాలా ఎనర్జీ, మనకు దగ్గర ఉన్నటువంటి చాలా ఎనర్జీని ఉపయోగించి బైసికల్ ని తొక్కినప్పుడు మాత్రం అది మూవ్ అవుతుంది. అదర్వైజ్ అది ఏం చేస్తుందంటే విండ్ ఎనర్జీ ఏం చేస్తుంది, మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం డే టు డే లైఫ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా సమ్మర్ లో ఈ రకమైన సిచ్యువేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే సమ్మర్ లో గాలులు ఎక్కువగా వీస్తూ ఉంటాయి. మిడిల్ ఆఫ్ ద మే లో చూసుకున్నట్టయితే మధ్యాహ్నప్పుడు మనం సైకిల్ ని రైడ్ చేస్తున్నప్పుడు ఈజీగా మనం ఈ సిచ్యువేషన్ గమనిస్తూ ఉంటాం. ఆ విండ్ డైరెక్షన్ అనేది అంటే ప్రెషర్ ఉంటుంది అక్కడ. ఆ ప్రెషర్ అనేది విండ్ ప్రెషర్ అనేది బైసికల్ ని వెనక్కి నెడుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ ని మనం ఓవర్కమ్ చేసేలాగా మన ఎనర్జీని అక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మా దీనికి ఆ విండ్ ప్రెషర్ అనేది మెయిన్ రీజన్ అన్నమాట. ఆ ప్రెషర్‌ని మనం ఓవర్‌కమ్ చేయాలంటే దానికంటే మనం ఎక్కువ ఎనర్జీని ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ ప్రెషర్ నుంచి మనం బైసికల్‌ని రైడ్ చేయాలంటే. సమ్‌టైమ్స్ ద విండ్ ఈస్ కోల్డ్ అండ్ సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ ప్లెజెంట్ అండ్ నైస్. అంతే కాదమ్మా నిన్న మనకి తుఫాను ఉన్నప్పుడు ఏం జరిగింది? విండ్ అనేది చాలా కోల్డ్‌గా వచ్చింది. అలా కాకుండా మనం సమ్మర్ సీజన్స్‌లో నైట్ టైమ్స్‌లో కానీ అంటే కొంచెం 6 గంటలకి అట్లాంటి టైంలో కానీ చూసినట్టయితే విండ్ అనేది చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది కూడా మనకి. ఇట్ కెన్ బి బ్లో క్లౌడ్స్ అండ్ సమ్‌టైమ్స్ రైజెస్ డస్ట్. అంతే కాదు నాన్న, మనకి విండ్ డైరెక్షన్ మీకు సిక్స్త్ క్లాస్‌లో కానీ చూసినట్లయితే నాన్న, సిక్స్త్ క్లాస్‌లో నేను చెప్పి ఉన్నాను. విండ్ అని చెప్పినప్పుడు వాటర్ లెసన్‌లో నార్త్ వెస్ట్ మాన్సూన్ అండ్ సౌత్ ఈస్ట్ సారీ ఆహ్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పుకుంటాం. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. ఎలాగ ఈ మాన్సూన్ ఎట్లా అంటే క్లౌడ్స్ అన్ని కూడా ఆల్వేస్ దే ట్రావెలింగ్ ట్రావెల్ ఇన్ విండ్ డైరెక్షన్. విండ్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో క్లౌడ్స్ అన్ని కూడా ఆ డైరెక్షన్ లోనే ట్రావెల్ చేస్తూ ఉంటాయి నాన్న. అప్పుడు ఆ విండ్ డైరెక్షన్ అనేది సౌత్ వెస్ట్ ఉన్నప్పుడు ఆ ఆ డైరెక్షన్ లో క్లౌడ్స్ మూవ్ అవుతాయి. అప్పుడు మనకి ఏ మాన్సూన్ వస్తుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పుకుంటాం. అదే విండ్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో కానీ ఉన్నట్టయితే మనం ఆ మాన్సూన్ ని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని పిలుస్తాము. అంటే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అని పిలుచుకుంటూ ఉంటాం. ఇది ఆల్రెడీ మీకు సిక్స్త్ క్లాస్ లో నేను ఈ మాట చెప్పి ఉన్నాను. ఇట్ ఈస్ సమ్ టైమ్స్ జెంటిల్ బట్ కెన్ బి రియల్లీ స్ట్రాంగ్ టు అండ్ బ్లో అవే థింగ్స్. ఒక్కోసారి ఎలా అంటే మీరు ఇసుక తుఫాన్లు ఇందాక నేను ఒకటి చూపించాను. స్ట్రోమ్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి తుఫాన్ల. అంటే ఇట్లా చూసుకున్నట్టయితే సుడిగుండాల లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సుడిగుండాలు అనకూడదు నాన్న, ఇక్కడ చూడండి. ఇక్కడ కానీ చూసినట్టయితే ఇది చూడండమ్మా, ఇవి ఎట్లాగా ఫామ్ అయినాయి, ఇవి స్ట్రోమ్స్ అన్నమాట. ఇవి చూడండమ్మా ఎట్లా ఫామ్ అయినాయో. ఈ స్ట్రోమ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే అమ్మా, అక్కడ వాటి దారిలో ఏమొచ్చినా కూడా వాటిని పక్కకు విసిరేస్తూ ఉంటాయి. అంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ విండ్ ప్రెషర్ అనేది, అక్కడ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. యూ హ్యావ్ రెడ్ ఇట్ ఇన్ సిక్స్త్ క్లాస్. You have read in the class 6 that close to die faster on a windy day. మనకి గాలి బాగా వీచేటువంటి రోజుల్లో మన తడి బట్టలు ఎక్కువ స్పీడ్ గా ఆరిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. సమ్మర్లో ఎక్కువగా ఆరిపోతూ ఉంటాయి. అంటే హీటు ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ విండ్ అనేది కూడా ఎక్కువ స్పీడీగా ఉంటుంది. మనకి ఇంకా మనం ఈ విండ్ డైరెక్షన్ చూడాలంటే నాన్న, ఎగ్జాంపుల్స్ గా మనం మీరు డైలీ ఇల్లు ఊడుస్తూ ఉంటారు, స్వీప్ చేస్తూ ఉంటారు. స్వీపింగ్ అప్పుడు మనకి గాలి ఎదురుగా వస్తున్నప్పుడు మీరు ఊడ్చిందంతా కూడా ఇంకా అయినా కూడా మీరు అదే డైరెక్షన్ లో ఊడవాలి అనుకుంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మొత్తం మీరు ఊడ్చిన పాచి మొత్తం కూడా వెనక్కి వచ్చేస్తుంది. మనకి ఇది డైలీ లైఫ్ లో మనం గమనిస్తూ ఉంటాము. స్వీపింగ్ అప్పుడు మళ్ళీ మనకి క్లోత్స్ అన్ని కూడా విండీ డే అప్పుడు తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి when compared to క్లౌడీ డే తో పోల్చుకున్నట్టయితే. అలాగే బైసికల్ ని కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు నేను బైసికల్ చెప్పి ఉన్నానమ్మా. బైసికల్ ని మనం విండ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో నడపాలనుకున్నప్పుడు మనం వి హ్యావ్ టు యూజ్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ. సిన్స్ విండ్ హ్యాస్ సో మచ్ ఎఫెక్ట్, వీళ్ళెవరో వచ్చి ఉన్నారు. Since wind has so much effect on our lives, we have to find out what winds are. How do they rise? నేను ఆల్రెడీ చెప్పిన విండ్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ wind. The air around us is rarely still. It moves continuously from one direction to another direction. The movement is in many directions. This is what we call winds. సో అంటే అమ్మ మనకి ఎయిర్ అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడే స్టడీగా ఉంటుంది. అసలు ఎప్పుడు ఉంటుంది అది రేర్లీ అసలు మూవ్ అవుతూనే ఉంటుంది. ఎయిర్ అనేది ఇట్స్ మూవింగ్ అనమాట, ఆల్వేస్ మూవింగ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఎప్పుడు మనం ఎప్పుడైనా బంధించి ఉంచినప్పుడు మాత్రమే, అంటే బెలూన్స్ బంధించి ఉంచినప్పుడు అట్లాంటి టైమ్స్ లోనే అది అక్కడే ఉంటుంది. కానీ రిమైనింగ్ అన్ని సందర్భాల్లోనూ అది ఇట్స్ మూవింగ్ కండిషన్ లోనే ఉంటుంది. ఇట్ మూవ్స్ కంటిన్యూస్లీ అనమాట, ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్. ద మూమెంట్ ఇట్ ఈస్ ఇన్ మెనీ డైరెక్షన్స్. ఒక్క డైరెక్షన్ అని కూడా మనం చెప్పలేము. ఇట్స్ గోయింగ్ టు ఇన్ మెనీ డైరెక్షన్. దిస్ ఇస్ వాట్ వి కాల్ winds. I already told you Nana, the moving air is nothing but wind. So we know that wind is a moving air. Let us try to understand something more about air and winds. Let's do an activity.
where do we find air? Let's do an activity, Nana. It's an activity. Where do we find? మనకి మనం గాలిని ఎక్కడ చూడొచ్చు అనే దాని మీద ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. ఇక్కడ చూసినట్టయితే అమ్మా, టేక్ ఏ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్. ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్, ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొని, అంటే ట్రాన్స్పరెంట్, టేక్ ఏ ట్రాన్స్పరెంట్ గ్లాస్. ఈ పాప చేతిలో ఉంది చూడనమ్మా, ఒక గ్లాస్ అన్నమాట. ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి ఒక గ్లాస్ ని, ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ని తీసుకున్న తర్వాత తీసుకొని తర్వాత టేక్ ఏ పేపర్ అండ్ క్రంపుల్ ఇట్ ఇంటూ ఎ బాల్ అండ్ పుష్ ఇట్ ఇంటూ ద బాటమ్ ఆఫ్ ది గ్లాస్. ఈ పాప ఏం చేసిందంటే నాన్న, ఒక పేపర్ ని తీసుకొని ఒక బాల్ లాగా దాన్ని చుట్టేసి ఈ గ్లాస్ కి బాటమ్ లో అడుగున తూర్చేసింది. పెట్టి ఆ గ్లాస్ ని ఏం చేసింది, ఇన్వర్ట్ దిస్ గ్లాస్ అండ్ ఇమ్మర్స్ ఇట్ ఇంటూ ద బకెట్ ఆఫ్ వాటర్. చూడనమ్మా, ఇక్కడ ఈ పాప ఏం చేసింది, ఫస్ట్ ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, ఒక ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి గ్లాస్ ని తీసుకున్నాం, ఒక పేపర్ ని తీసుకొని దాన్ని ఒక బౌల్ లాగా తను మడిచేసింది, చేత్తోనే నలిపి దాన్ని ఈ గ్లాస్ లో పెట్టింది. ఈ గ్లాస్ లో పెట్టి దాన్ని ఇన్వర్ట్ పొజిషన్ లో చూడనమ్మా, తిరగదిప్పి ఆ బకెట్ లోకి ముంచడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏమైంది, కీప్ ద గ్లాస్ టైట్ అండ్ ప్రెస్ ఇట్ సో దట్ take it out and observe what happens. ఇక్కడ చూడండి నాన్న, ఆ అమ్మాయి ఏం చేసింది, ఇన్వర్షన్ పొజిషన్ లో ఇన్వర్ట్ చేసే గ్లాస్ ని ఈ బకెట్ ఆఫ్ వాటర్ లోకి ఇంత స్ట్రైట్ మూమెంట్ లో కిందకి నొక్కుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమైంది, తనకి అక్కడ తొందరగా వెళ్ళదు ఆ వాటర్, ఆ గ్లాస్ అనేది తొందరగా వెంటనే వెళ్ళదు నాన్న. పైకి అప్వర్డ్ మూమెంట్ ఉంది. ఎందుకంటే నాన్న, ఇక్కడ ఈ గ్లాస్ లో మొత్తం, ఈ పొజిషన్ లో మొత్తం ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది. ఆ ఎయిర్ అనేది ఎటువైపు ప్రెషర్ చూపిస్తుంది, పైకి ఈ డైరెక్షన్ లో చూపిస్తుంది. నేను చూడనమ్మా, పాయింటర్ చూపిస్తున్నాను. ఈ డైరెక్షన్ లో ఎయిర్ ప్రెషర్ అనేది ఉంటుంది. కానీ మనం మెకానికల్ ప్రెషర్ అనేది ఎట్నుంచి, ఈ అమ్మాయి చేతితో కిందకి ఈ గ్లాస్ ని కిందకి నెడుతూ ఉంది. అంటే వాటర్ లోకి నెడుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, మీరు ఇంట్లో చేయొచ్చు నాన్న, ఈ ప్రయోగాన్ని ఇంట్లో చేయొచ్చు. ఒక బకెట్ ఆఫ్ వాటర్ లో పెట్టి ఈ గ్లాస్ ని ముంచడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందమ్మా అంటే, కొంచెం ముందు బబుల్స్ బబుల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఈ గ్లాస్ లో ఇక్కడంతా కూడా వాటర్ ఎయిర్ అనేది ఫిల్ అయిపోయి ఉంది, అందువల్ల ఆ బబుల్స్ వస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే నాన్న, ఆ అమ్మాయి కొంత ఈ గ్లాస్ అంతా కూడా ముంచిన తర్వాత ఒకసారి బయటకు తీసి దాన్ని చూసినట్లయితే నాన్న, డిడ్ ద పేపర్ ఇన్ ద గ్లాస్ గెట్ వెట్ ఆర్ నాట్? ఆ అమ్మాయి అలా ఇన్వర్ట్ పొజిషన్ లోనే గ్లాస్ ముంచి పైకి తీసి చూస్తే ఆ గ్లాస్ చివర్లో మనం పెట్టినటువంటి పేపర్ తడి అవుతుందా అవ్వదా? మీరు చెప్పండి నాన్న, తడి అవుతుందా అవ్వదా? అవుతుంది. కానీ యాక్చువల్ గా అయితే అవ్వదు నాన్న, పేపర్ అనేది వెట్ అవ్వదు. కావాలంటే మీరు ఇంట్లో ఒకసారి ప్రయోగాన్ని చేసి చూడండి. పేపర్ తడవదు. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యు టిల్ట్ ద గ్లాస్ వైల్ ఇమ్మర్సింగ్ ఇట్ ఇన్ ద వాటర్? ట్రై ఇట్. ఈ అమ్మాయి రివర్స్ పొజిషన్ లో పెట్టినప్పుడు, అక్కడ నేను మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ గ్లాస్ లో ఈ పొజిషన్ మొత్తంలో ఎయిర్ ఉంది. ఈ ఎయిర్ ఈ గ్లాస్ ని పైకి అప్వర్డ్ మూమెంట్ లో పుష్ చేస్తూ ఉంది, ప్రెషర్ అంతా అట్లా చూపిస్తూ ఉంటుంది. ఈ గ్లాస్ ని పైకి నెడుతూ ఉంటుంది. మనం మెకానికల్ ఎనర్జీని ఉపయోగించి ఆ గ్లాస్ ని కిందకి నెట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎయిర్ అనేది ఇక్కడ ఈ గ్లాస్ లో ఫిల్ అయి ఉంది. ఈ ఫిల్ అవటం వల్ల మనకి అక్కడ ఆ పేపర్ తడవదు. ఇన్వర్ట్ పొజిషన్ లో మనం ఈ గ్లాస్ ని ఇలాగా డిప్ చేసినప్పుడు, అలా కాకుండా మనం నార్మల్ గా మనం ఈ బకెట్ లోకి గ్లాస్ ముంచేసినట్లయితే పేపర్ ఖచ్చితంగా తడుస్తుంది. ఈ పొజిషన్ లో చేసినప్పుడు మనకి పేపర్ తడవదు నాన్న. కావాలని మీరు ఇవాళ ఒక రోజు ఈ ప్రయోగాన్ని చేసి చూడండి, ఓకేనా? లెట్స్ డూ అనదర్ యాక్టివిటీ. ఇంకొక యాక్టివిటీని చూద్దాము. మళ్ళీ అలాగే జస్ట్ ఫిల్ ఏ బకెట్ విత్ వాటర్. ఒక బకెట్ లో వాటర్ ముంచేసేసి టేక్ ఎ బాటిల్ విత్ ఎ నారో మౌత్. చూడనమ్మా, దీనికి నారో మౌత్ ఉంది, సన్నటి మౌత్ ఉంది. అండ్ ఇమ్మర్స్ ఇట్ ఇన్ ద బకెట్
till it filled with water. ఇది చూడడమా ఇతను ఏం చేస్తున్నాడు, ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక నేరం అవుతున్నటువంటి బాటిల్ తీసుకొని ఇలాగా మనం ఇందాక ఇన్వర్ట్ పొజిషన్ లో చేస్తున్నాం, ఇప్పుడు అట్లా కాదు, మామూలుగానే దీంట్లోకి ముంచుతున్నాం. ఎప్పుడు దాకా ముంచమన్నాడు, అది పూర్తిగా మునిగేంత వరకు ముంచమన్నాడు. పూర్తిగా మునిగి, ఇక్కడ చూడడం పూర్తిగా మునిగింది. మునిగిన తర్వాత డిడ్ సంథింగ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద బాటిల్ వెన్ వాటర్ ఎంటర్డ్ ఇన్ ఇట్. ఈ దీంట్లోకి మనం అంటే ఈ బకెట్ లోకి ఈ బాటిల్ ముంచిన వెంటనే బాటిల్ నుంచి బబుల్స్ రావటం మొదలవుతాయి. బబుల్స్ వస్తుంటే మీరు ఈ ఎక్స్పెరిమెంట్ ఇంట్లో చేసి చూడొచ్చు. బబుల్స్ వస్తూ ఉంటాయి మీరు గమనించినట్లయితే. హౌ డూ యూ నో వెదర్ సంథింగ్ కమ్ అవుట్ ఆర్ నాట్? మీకు అక్కడి నుంచి దాంట్లో నుంచి ఏమొస్తుంది లేదు అని ఏమన్నా వస్తుందా లేదనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, దాంట్లో నుంచి బబుల్స్ వస్తున్నాయి. ఇట్స్ క్లియర్ కట్ కదా, మనకి చక్కగా కనిపిస్తున్నాయి ఆ బబుల్స్ అనేవి బయటికి రావడం. మీకు కనిపిస్తుందా నాన్న? చూడండి బబుల్స్ అనేవి వస్తున్నాయి. సెకండ్ పిక్చర్ లో, ఇక్కడ ఈ పిక్చర్ లో బబుల్స్ వస్తున్నాయా లేదా? ఎస్ మ్యామ్. బబుల్స్ వస్తున్నాయి. వుడ్ ఇట్ బి కరెక్ట్ టు సే దట్ ఎ గ్లాస్ ఆర్ బాటిల్ దట్ వి థింక్ ఇస్ ఎంప్టీ ఇస్ యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ ఎయిర్? మనం ఏమనుకుంటున్నాము, ఇది ఎంప్టీగా ఉంది, నేనేమన్నాను, ఒక ఎంప్టీ బాటిల్ దీంట్లో ఇమ్మర్స్ చేయమన్నాను. బట్ కానీ ఇట్స్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ ఎయిర్. అది ఆల్రెడీ ఆ బాటిల్ దేంతో ఫిల్ అయ్యింది, ఎయిర్ తో ఫిల్ అయ్యింది. మనం అవునాను, ఎయిర్ తో ఫిల్ అయ్యింది. మనం దాంట్లోకి ఆల్రెడీ అది ఎంప్టీ కాదు, ఇట్స్ ఫిల్డ్ విత్ ఎయిర్. అదంతా కూడా ఆ బాటిల్ అంతా కూడా ఎయిర్ తో ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫిల్ అయిపోయినటువంటి ఎయిర్ బాటిల్ ని నేనేం ఏం చేయాలనుకుంటున్నాను, ఆ ఎయిర్ తీసేసి బాటిల్లో నేను వాటర్ నింపాలనుకుంటున్నాను. ఆ వాటర్ నింపాలంటే ముందు నేను అందులో ఉన్నటువంటి ఎయిర్ తీసేయాలి కదా. ఇప్పుడు ఒక దాంట్లో ఒక పాత్రలో ఒకటి ఆల్రెడీ ఉంటే నేను ఇంకొక వస్తువు తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ ముందు ఉన్నది తీస్తేనే కదా కొత్త తెచ్చి నేను దాంట్లో పెట్టగలను. అవునా కాదా? ఏమ్మా, అవునా కాదా? అవునా కాదు, అంతే కదా. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక బౌల్ ఉంది నాన్న, మీ ఇంట్లో ఒక గిన్నె ఉంది. ఆ గిన్నెలో ముందుగానే మీరు జామ పండు తీసుకొచ్చి పెట్టున్నారు. జామ పండుతో ఆ గిన్నె నిండుగుంది. మీ నాన్న మళ్ళీ యాపిల్స్ తెచ్చాడు. యాపిల్స్ తెస్తే మీరు అదే గిన్నెలో యాపిల్స్ పెట్టాలనుకుంటే దాంట్లో ఉన్నటువంటి జామ పండ్లు అన్ని తీసి బయట పెడితేనే కదా మీరు యాపిల్స్ పెట్టగలుగుతారు. అవునా కదా? అంతే కదా. ఇప్పుడు మనకి ఈ బాటిల్లో ఆల్రెడీ ఎయిర్ ఉంది, నేను దాన్ని వాటర్ తో నింపాలి అనుకున్నప్పుడు ఆ ఎయిర్ అంతా బయటికి వెళ్ళినప్పుడే కదా నేను వాటర్ తో నింపగలను. అవునా కాదా తల్లి? చెప్పండి సమాధానం, అవునా కాదా చెప్పండి. ఎస్, అక్కడ మనకి అదే జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా బబుల్స్ రూపంలో బయటకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఆ బాటిల్ ని నింపేస్తుంది. ఆఫ్టర్ డూయింగ్ యాక్టివిటీ 1 అండ్ యాక్టివిటీ 2, రాణి సెడ్ దట్ ఎయిర్ ఈస్ ఎవ్రీవేర్. అంటే ఏమని చెప్తుంది, ఫస్ట్ ఇందాక వాటర్ పేపర్ తో చేసినటువంటి ఈ యాక్టివిటీని బేస్ చేసుకొని రాణి అనే అమ్మాయి ఒక విషయాన్ని కన్క్లూడ్ చేస్తుంది. ఏంటి, మనకి ఎయిర్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట. అవును, ఎయిర్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఎయిర్ ఉంది కాబట్టి మనం బ్రీత్ చేయాలని మనకి ఎయిర్ కావాలి. మనం ఈ భూమి మీద ప్రతి చోట తిరగలుగుతున్నాం అంటే ఎయిర్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. Any bottle or glass or any other container that appears empty is actually full of air. మనకి ఏ కంటైనర్ అనే ఇట్స్ యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ ఎయిర్. మనకి అది ఎంటీ అనుకున్నాం, బట్ ఇట్స్ నాట్ ట్రూ, ఇట్స్ యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ ఎయిర్ తో ఫిల్ అప్ అయింది. అమ్మ మ్యూట్ చేసుకోండి అమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరో మ్యూట్ చేసుకోండి అమ్మ చూసుకొని. నథింగ్ కెన్ బి యాడెడ్ టు ఇట్. అమ్మ మ్యూట్ చేసుకోండి ఎవరో. నథింగ్ కెన్ బి యాడెడ్ టు ఇట్ అన్లెస్ ద ఎయిర్ ఇన్సైడ్ ఈజ్ రిమూవ్డ్. నథింగ్ కెన్ బి యాడెడ్, అంతే కదా. ఏమి కూడా మనం దాంట్లోకి యాడ్ చేయలేము అన్లెస్ ద ఎయిర్ ఇన్సైడ్ ఈజ్ రిమూవ్డ్. అందులో ఉన్నటువంటి ఎయిర్ తీసేంత వరకు మనం దాంట్లోకి ఏమి యాడ్ చేయలేము. It is only when some air is removed that something else can enter. Air occupies the space around us. It's only when some air is removed that something else can enter. కొంచెం మనం అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ని మనం తొలగించినప్పుడు మాత్రమే మనం ఏమన్నా ఎంటర్ చేయగలము, అదర్వైజ్ వి కాంట్. ఎయిర్ ఆక్యుపైస్ ద స్పేస్
అరౌండ్ అస్. ఎయిర్ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ కూడా కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది. డూ యూ అగ్రీ విత్ రాణి? అమ్మా, డూ యూ అగ్రీ విత్ రాణి? మీరు చెప్పండి, అగ్రీ విత్ రాణి. మీరు అగ్రీ అవుతారా రాణి చెప్పిన మాటలకి? రాణి చెప్పిన మాటలకు అగ్రీ అవుతారా నాన్న? చెప్పండి. సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో నానా. మీరు రాణి ఏం చెప్తుంది? మనం ఎక్కడున్నా సరే మన చుట్టూ గాలి ఉంది, మనం ఏమన్నా ఎక్కడైనా దేంట్లో అయినా సరే ఏమైనా ఎంటర్ చేయాలంటే దాంట్లో ఉన్నటువంటి గాలిని రిమూవ్ చేయాలి అని చెప్తుంది. ఆ మాటలకి మీరు అంగీకరిస్తారా అని అడుగుతున్నాను. డూ యూ అగ్రీ విత్ రాణి? ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్, we have to agree with Rani. Yes, very good Nana. Discuss with your friends and write the reasons for your answers. Reasons అంటే ఇందాక మనం ఈ యాక్టివిటీలో చెప్పుకున్నవే అన్ని రీజన్స్ అన్నమాట. ఇంకా మనకి ఇంకా ఇలిస్ట్రేషన్స్, ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే నాన్న, మనం ఎయిర్ ని రిమూవ్ చేస్తేనే మనకి చేతి పంపులో మనం ప్రెషర్ ఇచ్చినప్పుడు ఎయిర్ ప్రెషర్ తోనే మనకి వాటర్ అంతా కూడా ఫుల్ అవుతూ ఉంటుంది. ఆ ఎయిర్ ప్రెషర్ తోనే మనకి కింద నుంచి వాటర్ వస్తుంది. ఆ ఎయిర్ ని తీసేసినప్పుడు మనకి వాటర్ అనేది పంప్ అవుతూ ఉంటుంది. వాటర్ పంప్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. ఇక్కడ ఎగ్జాస్ట్ ప్రెషర్ ఎయిర్ డస్. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సబ్ టాపిక్. ఇది ఒక చిన్న ఇంకొక యాక్టివిటీనా. డస్ ఎయిర్ ఎగ్జాస్ట్ ప్రెషర్ అంటే గాలి ఒత్తిడిని కలిగించగలుగుతుందా అంటే గాలికి ప్రెషర్ ఒత్తిడి ఉందా అనే దాన్ని గురించి తెలుసుకోవడానికి ఇవి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ నాన్న. ఇది జస్ట్ ఇంకు పిల్లర్స్ ఇవి. You know that the bicycle tube or a tube of any other vehicle like car or anything can burst when it is overfilled with air. అంతేకన్నా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బైసికల్స్. మీరు సైకిల్స్ తొక్కుతూ ఉంటారు, లేదంటే మీ నాన్నగారికి వెహికల్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఎప్పుడైతే మనం ఎక్కువ ఎయిర్స్ మనం దాంట్లో గాలి పెడుతూ ఉంటాము, గాలి తగ్గినప్పుడు గాలి పెడుతూ ఉంటాం ఆ ట్యూబ్స్ కి. ఎప్పుడైతే గాలి ఎక్సీడ్ అయినప్పుడు అది బస్ట్ అవుతుంది. ఎక్సీడ్ అయినప్పుడు ఏమవుతుంది? పగిలిపోతుంది, బస్ట్ అయిపోతుంది. ఓవర్ ఫిల్ అయిపోతే గాలి టైర్ పగిలిపోతూ ఉంటుంది. హౌ డస్ దిస్ హ్యాపెన్? అది ఎందువల్ల జరుగుతుంది? వాట్ డస్ ద ఎక్సర్సైజ్ డూ టు ద ట్యూబ్? ఆ ఎక్సెస్ అయినటువంటి ఎయిర్ ట్యూబ్ ని ఏం చేసి ఉంటుంది? బహుశా డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ హౌ ద ఎయిర్ ఇన్ ద వెహికల్స్ ట్యూబ్స్ కీప్ దెమ్ ఇన్ షేప్. మనకి అంతేకాదు నాన్న, ఇప్పుడు బైసికల్ ఎగ్జాంపుల్ గా బైసికల్ ని తీసుకుందాం. బైసికల్ ని తీసుకున్నప్పుడు మనకి ట్యూబ్ లో గాలి తగ్గిపోయినప్పుడు అది ఏమవుతుంది? సరిగ్గా వెళ్తుందా? సరిగ్గా నడుస్తుందా? నడవదు. మొత్తం చప్పబడిపోయినట్లుగా కిందకి ఇట్లా పడిపోతుంది. దాని షేప్ అనేది ట్యూబ్ షేప్ అంతా మారిపోతుంది. అంటే మనం ఎయిర్ ని అక్కడ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా ట్యూబ్ కి ఎంత ఎయిర్ కావాలో అంత ఎయిర్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్ ట్యూబ్ అనేది కరెక్ట్ షేప్ లో ఉంటుంది. అంతేకాకుండా మనం బైసికల్ ని రైడ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా కూడా వెళ్తుంది. ఎప్పుడైతే దానికి ఫిల్లింగ్ అనేది తక్కువైతే సరిగ్గా మూవ్ అవ్వదు, దాని షేప్ కోల్పోతుంది. ఎక్కువైతే బస్ట్ అవుతుంది. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలోనే ఉంచుకోవాలి. టేక్ ఏ బెలూన్ అండ్ ఫిల్ ఇట్ విత్ ఎయిర్. ఒక బెలూన్ తీసుకొని దాంట్లోకి గాలి ఊదండి. మీరు అందరూ సాధారణంగా బెలూన్స్ ఊదుతూ ఉంటారు కదా, ఏమో ఊదుతుంటారు కదా. బాగా ఊదుతారు, నాకు తెలుసు అది. కీప్ బ్లోయింగ్ మోర్ అండ్ మోర్ ఇంటూ ఇట్. మీరు మన ఫంక్షన్స్ అప్పుడు బెలూన్స్ బాగా ఊదుతూ ఉంటారు. స్కూల్ ఫంక్షన్ అప్పుడు బాగా బెలూన్స్ ఊదారు. చాలా మంది బెలూన్స్ ఊదుతున్నప్పుడు టప్ప టప్ప పగిలిపోతూ ఉంటాయి, అవునా కాదా? గమనించారా? బస్ట్ అవుతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి. ఎప్పుడు పగులుతాయి అంటే ఒక లిమిట్ కి మించి మనం గాలి ఊదినప్పుడు పగలడం గమనించారా లేదా? ఏమా గాలి ఎప్పుడైతే మనం ఒక రేంజ్ కి మించి ఎప్పుడైతే మీరు ఊదుంటారో అప్పుడు అవి బస్ట్ అవుతూ ఉంటాయి. వాట్ వుడ్ ఈవెన్చువల్లీ హ్యాపెన్? ద బెలూన్ ఎక్స్పాండ్స్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఇట్ బస్ట్. ఏమవుతుందంటే నాన్న, మీరు ఒక పాయింట్ వరకు గాలిని ఇస్తూ ప్రెషర్ ని ఇస్తూ ఊదుతూ ఉండగా ఒక పాయింట్ కి అదేమవుతుంది? పూర్తిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ బస్ట్ అయిపోతుంది. ఎందువల్ల ఇది జరుగుతుందంటే నాన్న, వై డస్ ఇట్ బస్ట్ అంటే డ్యూ టు ద ప్రెషర్ ఆఫ్ ఎయిర్. ఎందువల్ల జరుగుతుందంటే ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్ అన్నమాట. ఎయిర్ ప్రెషర్ ఉంటుంది అక్కడ. ఆ గాలి ఎక్కువైపోవటం వల్ల ఆ ప్రెషర్ అనేది ఆ బెలూన్ వాల్స్ కి ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ అవటం వల్ల అది బస్ట్ అయిపోతుంది.
can we say that this activity also shows that air exerts pressure. మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అంటే ఈ బెలూన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చెప్పొచ్చు మనకి గాలికి ప్రెషర్ ఉంది, ఒత్తిడి ఉంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పొచ్చు మనం. లిస్ట్ అదర్ ఎక్స్పీరియన్సెస్ సిచ్యువేషన్స్ వేర్ ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్స్. అంటే ఇంకా ఏమేమి సిచ్యువేషన్స్ లో గాలి ఒత్తిడిని కలిగిస్తుంది అనేది కనుక చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బై ఇన్క్లూడ్ బెలూన్ బీయింగ్ ఫిల్డ్ విత్ ఎయిర్. బెలూన్స్ బీయింగ్ ఫిల్డ్ విత్ ఎయిర్. బెలూన్స్ ఎప్పుడైతే మనం ఎయిర్ తో ఫిల్ చేస్తామో అవి కూడా ప్రెషర్ ను కలిగిస్తాయి. ద ఎయిర్ ఫిల్డ్ ఇన్ ఫుట్బాల్ అండ్ బికమ్స్ హాట్. అంటే మనకి ఫుట్బాల్ లో కూడా ఫుట్బాల్ బాల్స్ ఉంటాయి నాన్న, వాటిలో కూడా ఎయిర్ తోనే నింపుతాము. అది ఎయిర్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు అది ఫుట్బాల్ బాల్ హార్డ్ గా ఉంటుంది, మనం ఆడడానికి కరెక్ట్ గా వస్తుంది. ఎప్పుడైతే ఎయిర్ పోతుందో అదంతా కూడా ఆడడానికి సరిగ్గా రాదు. ఇట్ లూజెస్ ఇట్స్ షేప్. వాటర్ రైజింగ్ త్రూ ద హ్యాండ్ పంప్స్. అవి కూడా నేను ఇందాక చెప్పినాను, వాటర్ పంప్ మనం హ్యాండ్ పంప్ యూజ్ చేస్తాం కదమ్మా, అక్కడ మెయిన్ గా ఆ ఎయిర్ ప్రెషర్ ద్వారానే మనకి ఆ వాటర్ పుల్లింగ్ అనేది జరుగుతుంది. ద ట్యూబ్స్ ఆఫ్ సైకిల్. మనకి బైసికిల్ లో ఉండేటువంటి ట్యూబ్స్ లో కూడా మనం ఎయిర్ ని ఫిల్ చేస్తాము. ఆ ఎయిర్ ప్రెషర్ తోనే ఆ బైసికిల్ ఆ ట్యూబ్ అనేది కరెక్ట్ షేప్ ఉంటుంది. ఆ షేప్ తోనే అది బైసికిల్ అనేది సరిగ్గా మనం రైడ్ చేయగలుగుతూ ఉంటాము. స్కూటర్స్ లో, కార్స్ లో మనం ఉపయోగించేటువంటి ట్యూబ్స్, వీటన్నిటిలో కూడా మనం ఎయిర్ ప్రెషర్ ని ఉపయోగిస్తూ ఉంటాము. మనం ఎయిర్ ని ఫిల్ చేస్తాం, ఆ ఎయిర్ కి ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం బెలూన్స్ లో నింపేటువంటి ఎయిర్స్ లోను, వాటర్ హ్యాండ్ పంప్స్ లోను, మళ్ళీ ఇంకా ఫుట్బాల్స్ ఉంటాయి కదా, ఫుట్బాల్ లో మనం నింపేటువంటి ఎయిర్, మళ్ళీ సైకిల్, స్కూటర్, కార్స్ అంటే ఈ కార్స్ టైర్స్ లో ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ లో మనం నింపేటువంటి ఎయిర్, ఇదంతా కూడా ప్రెషర్ తో ఉంటుంది ఆ ఎయిర్ అంతా కూడా. థింక్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్ వేర్ వి కెన్ సీ దట్ ద ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్స్. మీరు ఇంకెక్కడైనా ప్రెషర్ తో ఎయిర్ బంధించబడి ఉండేటువంటిది ఇంకెక్కడైనా చూస్తున్నారేమో, ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎక్కడ ఉంటుంది? మనం ఇవి చెప్పుకున్నాం, ఫుట్బాల్స్ అని బాల్స్ చెప్పుకున్నాము, బెలూన్స్ చెప్పుకున్నాము, పంప్స్ చెప్పుకున్నాము, బైసికల్స్, ట్యూబ్స్ చెప్పుకున్నాము. ఇంకా ఎక్కడ ఉంటాయి? ఓకే, లెట్స్ డూ అన్ యాక్టివిటీ. ఇక్కడ కానీ చూసినట్టయితే నాన్న, ఈ యాక్టివిటీ చెప్పలేదు కదా మనకి డైలీ. మీరు పిల్లర్స్ అన్నమాట ఇవి. ఈ పిల్లర్స్ ఏం చేస్తాం, ఈ పిల్లర్స్ పైన నాబ్ ఉంది కదమ్మా, ఇక్కడ ఫస్ట్